కాస్త ఓపిక పడితే జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమి నెరగదు. సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవాళ్లు జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోరు. సమస్యలు మన 10 మందికే కాదు, దేశంలో ఉన్న 100 కోట్ల మందికి ఉన్నాయి. సమస్యలున్న ప్రతివాడు చావాలనుకుంటే ఈ లోకంలో ఎవ్వరూ మిగలరు. లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్, వీఆర్ ఆల్ సోల్జర్స్. ఏ సైనికుడు యుద్ధ భూమి నుండి పారిపోడు, పోరాడుతూనే వీరమరణం పొందుతాడు. చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకి మీరు పిల్లల్ని వారానికి ఒకసారి గుడికి తీసుకెళ్ళండి. సినిమాకి ఎలాగనో చెప్పకుండానే మీరు తీసుకెళ్తారు మాకు తెలుసు, కానీ గుడికి కూడా తీసుకెళ్ళండి, గోశాలకి తీసుకెళ్ళండి, ఒకసారి అనాథాశ్రమానికి తీసుకెళ్ళండి, వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళండి. అసలు ఈ ప్రపంచం ఏమిటి? ప్రపంచంలో అసలు ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, జనాలు పాపం ఎంత బాధపడుతున్నారు. అప్పుడే కదా ఆ పిల్లవాడికి తెలిసేది, అమ్మో మా అమ్మ నాన్న ఎంత కష్టపడి మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు, మా అమ్మ నాన్న చేసిన కష్టానికి నేను ప్రపంచం తెరపైన కనిపించేది కాదు, తెర వెనక ఉండేది అని కానీ వాడికి చెప్తే ఎన్ని మంచి విషయాలు నేర్చుకుంటాడు, తల్లిదండ్రులకి ఎంత కృతజ్ఞత తెలుపుకుంటాడు. నువ్వు కొట్టాలనుకున్నది కుంభస్థలమైనప్పుడు వీధి కుక్కల అరుపులకు అదరకూడదు, బెదరకూడదు. నీ గమ్యం ఎంత గొప్పగా ఉంటే దాన్ని చేరే మార్గం అంత కఠినంగా ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి మొదలుపెట్టు. ఒక్కసారి మొదలు పెడితే చావో రేవో తేల్చుకుని తిరిగి రావాలి, అంతే తప్ప వెన్ను చూపకూడదు. దారి చూపేవారు ఎవరు ఉండరు, ధైర్యం చెప్పేవారు కూడా ఉండరు. అన్నిటికీ నీకు నువ్వే అని గుర్తుంచుకో. నువ్వు గెలిచేంత వరకు ఒంటరి వాడివే. ఒక్కసారి నీ టైం మొదలైందా, నిన్ను హేళన చేసిన వారు అందరూ నీ ముందు తల దించాల్సిందే. అందరూ కాదని కింద పడేస్తే చనిపోయిన శరీరాన్ని నేనున్నాను నీకొని హక్కున చేర్చుకునేటువంటి మహానుభావుడు ఆ పరమేశ్వరుడు శివుడు. ఎప్పుడు వద్దొద్దు అయిపోయి తీసి పడేయండి కింద అంటాం మనం. మన ఇంట్లో వాళ్ళనే మనం అంటాం. అటువంటి వాళ్ళని తీసుకో. అందుకనే అధికుడని అధముడని నరుని దృష్టిలోనే భేదాలు, శివుని దృష్టిలో అంతా సమానులే. ఆగిపోవాలి కాలం, మన సొంతమయ్యేళ్ళ కాలం, నిండగా సన్నగా చేజారిపోనీయక. చూడు నా ఇంద్రజాలం, వెను తిరిగి వస్తుంది కాలం, రేపుగా మన పాపగా పుడుతుంది సరి. మనం ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళామనుకో, వాళ్ళు బెడ్ వాడేస్తాం, బాత్రూమ్ వాడేస్తాం, భోజనానికి వాళ్ళ డైనింగ్ టేబుల్ కూడా వాడేస్తాం. కానీ మనం ఊరు వెళ్ళేటప్పుడు వాటిని మనతో పాటు తీసుకెళ్ళాం కదా, అక్కడ వదిలేసే కదా వెళ్ళిపోతాం. అలాగే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి గెస్టే. ఇక్కడ ఏది ఎవడి సొంతం కాదు, వాడుకొని పోవాలంతే. ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా, గుండె బావిలో ఉన్న ఆశ తడి ఆవిరి అవుతున్నా, ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ, ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా. ఎప్పుడైనా మన ఇంట్లో మనం ఉండడమే ఉత్తమం. ఎంత ఆత్మీయులైన రక్త సంబంధుల ఇంటికి వెళ్ళినా మీరు సొంత తోడబుట్టిన తమ్ముడు దగ్గరకో, అన్నయ్య దగ్గరకో, అక్క దగ్గరకో, చెల్లి దగ్గరకో, సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 రోజులున్నా 5వ రోజైనా లెక్కలేసుకుంటారు వాళ్ళు. ఇది వాస్తవం, చేదైన వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి ఊరికే రావు కదా, వాళ్ళు లెక్కలేసుకుంటారు. కానీ లెక్కలేసుకోకుండా మనల్ని పెంచి పోషించేది తల్లిదండ్రులు. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది,